ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము మరి 8వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. కీర్తన గ్రంథము 39వ కీర్తన 3వ శరణం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవుస్తున్నటువంటి మాట ఏంటంటే, నా గుండె నాలో మండుచుండెను అని రాయబడింది. అంటే గుండె మంట ఎప్పుడు వస్తుంది అంటే, కొత్త గుండె బలహీనమైనప్పుడు ఆ గుండెలో మంట వస్తూ ఉంటుంది. అంతేకాకుండా సమస్యలను బట్టి కూడా గుండె మంటగా ఉంటూ ఉంటుంది. కానీ భక్తుడు అనేది భౌతికమైనటువంటి సంబంధం విషయంలో కాదు, కానీ ఆత్మ సంబంధంగా అతని గుండె ఎప్పుడు మరి మంట పుడుతుందంటే, అక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించుచుండగా, ఆ వాక్యాన్ని అంటే నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ధ్యానిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అతనిలో మంట పుడుతుంది. అంటే దేవుని వాక్యము ధ్యానించటం ద్వారా మరి మంట అనేది పుడుతుంది. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి కలవరిశిలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేసినటువంటి పునరుద్ధానమైనటువంటి క్రీస్తు ఒక రోజున మరి ఒక గ్రామానికి బయలుదేరుతూ ఉంటున్నారు. అంటే 2 వ్యక్తులు బయలుదేరి వెళ్తున్నప్పుడు 3వ వ్యక్తికి ఈయన కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళనికి అలా ఆయన అమ్మాయి అనే గ్రామం అని రాయబడి ఉంది. వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు, కానీ ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే చాలా దూరం ప్రయాణం చేస్తారో మరి వారికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేప్పటికి, మరి ఈ రాత్రి మా ఇంటికాడ ఉండండి, మా భోజనం చేసి వెళ్తారు అనేటప్పుడు అప్పుడు యేసుప్రభు వారు రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు మనోనేతలు వెలిగింపబట్టడం అనేది తెలుసు మనకి. అయితే అక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను బట్టి వారికి మంట పుట్టడం రాయబడి ఉంటుంది. అంటే దేవుని వాక్యం చాలా బలమైనది, శక్తివంతమైనది. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తుంటామో మన హృదయంలో మంట పుడుతుంది. కాబట్టి దేవుని వాక్యం చాలా విలువైంది. దేవుని వాక్యం ద్వారా నడుచుకున్నట్లయితే మరి నిత్య జీవానికి మార్గం అనేది దేవుడిస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మన జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఆ దిశగా మనం ప్రయాణం చేసినట్లయితే మన కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, కృపల యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో తండ్రి యేసు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. ఇగో తండ్రి సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆమె బంధానికి అంతటా కూడా చక్రవంతు నింపండి ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు అయా ఇగో తండ్రి మీరు రక్షించి దీవించమని ప్రార్థించమనికి స్తోత్రాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం నింపండి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచమని ప్రార్థించమనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి నేను చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాను, చక్కగా చదువుకుని ప్రయోజకుడి కృప దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగో నేను ప్రభా మా దేశ పాడి పంటంతో మీరు ఆశ దీవించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన మరి వివాహం లేని వారికి వివాహం తెచ్చండి, గర్భఫలంలో గర్భిణీ శిశువుకు డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి. దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే ఏమి తెచ్చుకోండి. ఏ సమస్య తండ్రి. ఆమేన్, ఆమేన్.